Now the third and the last point. Striving. Center point. Striving. Striving అంటే స్ట్రైవింగ్ అంటే నువ్వు చెప్పు. స్ట్రైవింగ్ అంటే ఏంటి? శ్రమించడం, లేబర్ చేయడం. క్షమాగుణం కాదు సార్. స్ట్రైవింగ్ అంటే కష్టపడడం, శ్రమ, సేవ కాదు. సర్వీస్ ఇస్ సేవ. సో ఇక్కడ మనము స్ట్రైవింగ్ గురించి మాట్లాడుతున్నాం. శ్రమ అంటే ఏం శ్రమ చేయాలి మనము? ఇన్నర్ స్ట్రైవింగ్ చేయకుండా మనం అది సెల్ఫ్ సాక్రిఫైస్ మేడం. మనం సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. ఏదైతే వదులుకోవాలో అది వదులుకోవాలి కదా. సరే, ఇప్పుడు మనం స్ట్రైవింగ్ గురించి మాట్లాడుతున్నాం. స్ట్రైవింగ్ అంటే ఏంటి? మన లిమిటేషన్స్ని మనం తెలుసుకొని అధిగమించాలి. మన ఇమోషనల్ లిమిటేషన్స్, మెంటల్ లిమిటేషన్స్, ఇంకేం లిమిటేషన్స్ ఉంటాయి? నేను ఇది చెయ్యలేను అనే లిమిటేషన్, నాకు ఈ వల్ల కాదు అనే లిమిటేషన్. ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి సార్? ఉన్నాయి లేదా? లేవా? లిమిటేషన్స్ లేవా మీకు? నేను డిటాచ్ అవ్వలేను అనే లిమిటేషన్, అటాచ్మెంట్ని వదులుకోలేను అనే లిమిటేషన్ ఉందా లేదా? ఇంకేమున్నాయి లిమిటేషన్స్ మనకి? చెప్పండి సార్. చాలా ఉన్నాయంటున్నారు కదా, చెప్పండి. ఇంకేమేమి ఉన్నాయి లిమిటేషన్స్ మనకి అధిగమించడానికి? అదే నా వల్ల కాదు. మెడిటేషన్ 1 hour కూర్చోడమా నా వల్ల కాదు. అది లిమిటేషనా కాదా? లిమిటేషన్స్ని వదులుకోవాలి మేడం. అనుకోవడం వదులుకోవాలి. సో ఇంతే నేను ఆలోచించగలను. లిమిట్ చేసేసుకోవడం, కన్ఫైన్ చేసేసుకోవడం. నేను మారను అనే లిమిటేషన్. నేను ఇంతే, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. ఆ లిమిటేషనా కదా? ఓకే, నేను ఇంతే, నా థాట్స్ ఇంతే, నా ఎమోషన్స్ ఇంతే, నేను ఇంతే చేయగలను, నేను ఇంతే మాట్లాడగలను, నేను ఇంతే ఆలోచించగలను. ఉంటాయి లేదా మనకి? నేను ఆ విషయం గురించి ఇంతే ఆలోచిస్తే నేను కదలను. నా లిమిటేషన్స్ ఇంతే. నాకు నేను గొడవలు కట్టేసుకుంటా, బౌండరీలు కట్టేసుకుంటా. ఇంకొక లిమిటేషన్స్ ఏముంటాయంటే ఫియర్ లిమిటేషన్స్ ఉంటాయి, జెలసీ లిమిటేషన్స్ ఉంటాయి, ద్వేషానికి లిమిటేషన్స్ ఉంటాయి. నేను ద్వేషిస్తా అంతే. సో ఈ లిమిటేషన్స్ అన్నీ వదులుకోవడం అంటే అధిగమించడము, దాన్ని స్ట్రైవింగ్ అంటారు. మన లాస్ట్ టైం స్ట్రైవింగ్ డెఫినేషన్, ఈ టైం స్ట్రైవింగ్ డెఫినేషన్ డిఫరెంట్ ఉందా లేదా? డీపర్ వెళ్తున్నాం కదా సబ్జెక్ట్లోకి. సో మన లిమిటేషన్స్ని అధిగమించడం అది స్ట్రైవింగ్ అండ్ లేబర్. దానికి మనం ఇన్నర్ వర్క్ చేయాలి, దానికి మనం ధ్యానం చేయాలి. మనకి తప్పదు ఈ వర్క్ అంతా. ఏ జన్మలో ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం. మీకు గాడ్ అనేది ఫ్రీ విల్ అనేది ఒకటి ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వతంత్రం, మీ ఇష్టం. అబ్బా రేపు చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు చేస్తాం, ఇప్పుడు నాకు టైం లేదు. అబ్బా అలసిపోయాను, అబ్బా ఓపిక లేదు నాకు. ఎవరి కోసం ఇదంతా? టైం ఎవరి కోసం? ఓపిక ఎవరి కోసం?
మరి ఏంటి, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు సార్? వినండి సార్, మనసు మాట వినండి సార్. స్ట్రైవింగ్ అనేది ఒక ప్లేన్ లాంటిది. ప్లేన్ అంటే ఏంటి? ప్లేన్ కింద నుంచి వెళ్తుందా? కింద నుంచి టేక్ ఆఫ్ అవుతుందా? వెళ్ళి ఎటు వెళ్తుంది? అది పైకి వెళ్తుందా? మేఘాల్లోకి వెళ్తుందా? మేఘాల్లోకి వెళ్ళినప్పుడు ప్లేన్ ఏమవుతుంది? ఎవరైతే ప్లేన్ ఎక్కలేదో వాళ్ళకి నేను అడగట్లేదు, ఎవరైతే ఎక్కరో అడుగుతున్నాను నేను. ప్లేన్ క్లౌడ్స్లోంచి వెళ్తుంటే ఏమవుతుంది? ఎలా ఉంటుంది ప్లేన్? వైబ్రేట్ అవుతుందా? మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది క్లౌడ్స్ ఉంటే. మన లైఫ్ కూడా క్లౌడ్స్ ఉంటే, క్లారిటీ లేకపోతే, ఈగో ఉంటే, వ్యానిటీ ఉంటే, జెలసీ ఉంటే, ప్రైడ్ ఉంటే, ఇలాగే ఉంటుంది మన లైఫ్. ఎప్పుడైతే మనము క్లౌడ్స్ నుంచి పైకి వెళ్తామో అప్పుడు మన ప్లేన్ స్టేబుల్ అవుతుంది. సో మనం ఎప్పటిదాకైతే మేఘాల్లో ఉంటామో అప్పుడు మన లైఫ్ దారి కనపడదు. ఎంతవరకు మేఘాలు ఉన్నాయో తెలియదు, ఏం చేయాలో తెలీదు, స్టడీగా ఉండదు, ఇట్లా 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 షేక్ అవుతూ ఉంటుంది ప్లేన్. అవునా కదా? సో మన లైఫ్ కూడా ఇట్లా షేకింగ్గా ఉండకుండా స్టడీగా ఉండాలంటే మనం మేఘాలకి పైనుంచి వెళ్ళాలి. పైనుంచి ఎలా వెళ్ళాలి మనము? అన్నీ అధిగమించాలి. అన్నిటికీ అధిగమించాలంటే స్ట్రైవింగ్ చేయాలి. మన లిమిటేషన్స్ని వదులుకోవాలి. మనం ఓపెన్ హార్టెడ్గా అవ్వాలి, ఓపెన్ మైండెడ్గా అవ్వాలి. ఓకే, ఎంత పని ఉంది కదా మనకు చేయడానికి అసలు. బాబోయ్, చాలా పెద్ద పని అబ్బా. ఎలాగబ్బా చేసేది ఇది? నాకు టైం లేదబ్బా, అసలు టైం లేదు నాకు. నాకు బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, నాకు టైం లేదు. ఓపెన్ హార్టా తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి నేను చీట్ చేయాలా, మ్యానిపులేట్ చేయాలా? ఓపెన్ హార్ట్ ఉంటే ఎలా చీట్ చేయగలను నేను? ఏ బిజినెస్లో అయితే చీట్ చేయాల్సి వస్తుందో అది బిజినెస్ వద్దు మనకి. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనము క్లౌడ్స్కి పైన మనం జీవిస్తుండాలి, క్లౌడ్స్లో మనం జీవిస్తుండాలి. క్లౌడ్స్ ఏంటి మనకు అందరికీ తెలుసు. ఏంటంటే మనకి క్లౌడ్స్ ఏంటి? మన మేఘాలలో ఏంటి? ప్రాబ్లమ్స్ కాదు మేడం, ఈగో, వ్యానిటీ, జెలసీ, యాంగర్, హేట్రెడ్, మ్యానిపులేషన్, గాసిప్, వేరే వాళ్ళ నుంచి నెగటివ్గా మాట్లాడడం, ఇవన్నీ క్లౌడ్స్. వీటన్నిటి నుంచి మనం పైకి ఎగరాలి. పైకి ఎగరాలంటే ఇవన్నీ వదిలేయాలి. వదిలేస్తే మనకి సన్షైన్ కనిపిస్తుంది, మనకు దారి కనిపిస్తుంది, మన ప్లేన్ నిలకడగా వెళ్తుంది. సో దానికి మనం స్ట్రైవింగ్ చేయాలి సార్లు, మేడంలు. స్ట్రైవింగ్ చేయాలంటే మళ్ళీ ఈ పాయింట్స్ అవసరం. ఎక్కడికి వెళ్ళినా ఈ పేషెన్స్ అయితే వదలదా మనల్ని. డేరింగ్ అంటే మళ్ళీ అంటే సాహసం. లిమిటేషన్ వదలడానికి సాహసం ఉండాలా లేదా? క్లౌడ్స్ నుంచి పైకి రావాలంటే సాహసం ఉండలేదా వదులుకోవడానికి? పర్సిస్టెన్స్ అంటే ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్సిస్టెన్స్ అంటే ఏంటో. ట్రై యూ ఓన్లీ. పర్సిస్టెన్స్ అంటే సో హూ సెడ్ నెవర్ గివ్ అప్. యువర్ రైట్. సో ఎప్పుడు మనము దాన్ని పట్టు వదలకుండా ఉండడం, దాన్ని పర్సిస్టెన్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఎండ్యూరెన్స్ అంటే సహించే శక్తి, ఎండ్యూర్ అవ్వడం, దాన్ని
నిలకడగా ఉండడం, అది అయ్యేదాకా ఉండడం అనేది ఎండ్యూరెన్స్. సో మంచితనానికి ఒక మెట్టు ఎక్కువ, నొబిలిటీ. ఓకే, ఉన్నతమైన మంచితనమైనది ఒకటి, ఉన్నతమైన ఒకటి. సో ఉన్నతంగా ఉండే మనిషికి స్ట్రైవింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది పేషెన్స్. మనము చేసే కృషిని చేస్తూ ఉండాలి, దానికి మనం సహనం అవసరము. ప్రతిఫలము తొందరగా వచ్చేయాలి వద్దు. పేషెన్స్ చేస్తూ ఉండండి, స్ట్రైవింగ్ చేస్తూ ఉండండి. పేషెన్స్ ఉండాలి, స్ట్రైవింగ్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి, స్ట్రైవింగ్ ఉండాలి. రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి. చేసే పని చేస్తూ ఉండాలి, ప్రతిఫలం నెక్స్ట్ మూమెంట్లో వచ్చేయాలి. ఇన్స్టెంట్ ఇదేమంటారు, ఇన్స్టెంట్ రవా ఉప్మా, ఇన్స్టెంట్ దోశ అట్లా కాదు. యా, అది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది, కానీ వచ్చే వరకు మనము పేషెంట్గా ఉండాలి. లైఫ్లో పేషెన్స్ లేకపోతే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వస్తే ఏమొస్తుందో నేను లాస్ట్ టైమే క్లియర్ చెప్పాను. ఏమొస్తుంది? హార్ట్ క్లోజ్ అయిపోతుంది, హార్ట్ కలుషితం అయిపోతుంది, ఆరా బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో ఇది దిస్ ఈజ్ ది ఫ్లేమ్ ఆఫ్ ది హార్ట్. ఓకే, సో మనకి ఇక్కడ పెటల్స్ ఉన్నాయి. ఈ పెటల్స్ విచ్చుకుంటే లోపల ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మెల్లిమెల్లిగా ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మనము పెంపొందించుకోవాలి. పెంపొందించుకుంటే మొత్తం హార్ట్ ఫైర్లో ఉంటుంది. ఫైర్, మనం హార్ట్ని ప్రజ్వలింపజేసుకోవాలి. దాని స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి హార్ట్, దాని తర్వాత ప్యూరిఫై చేసుకోండి, దాని తర్వాత ప్రజ్వలింపజేసుకోండి. ఫస్ట్ హార్ట్ ఓపెన్ చేయండి. చేయరా ఓపెన్? ఇది నేను చెప్పిన క్లాసు ఇప్పటితో కాకుండా ఎప్పటికి నిరంతరం మనము చేస్తూ ఉండాలి. ఈ క్షణము మనం ఏదో తెలుసుకుని మాట్లాడుకుని వదిలేయడం కాదు. సాధన చేయకపోతే ఎవరికి నష్టము? క్లాస్ బాగుంటుంది వినడానికి, హృదయము, పెటల్స్ అన్నీ బాగుంటాయి, సబ్జెక్ట్ చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్. మనం ఇవన్నీ మన లైఫ్లో చేస్తూ ఉండాలి. గ్రాటిట్యూడ్ పొద్దునే లేచి చెయ్యండి, రాత్రి మన ఆత్మ పరీక్షణ చేసుకోండి. ఇవన్నీ చేస్తున్నామా లేదా, జనరస్గా ఉన్నామా లేదా, హ్యూమిలిటీ ఉందా లేదా, పేషెన్స్ ఉందా లేదా, టాలరెన్స్ ఉందా లేదా, మనలో అన్కండిషనల్ లవ్ ఉందా లేదా, సర్వీస్ చేస్తున్నామా లేదా, సెల్ఫ్లెస్గా ఉన్నామా లేదా, ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము, ఇంకేం సాక్రిఫైస్ చేయాలి, ఈగో ఎంతవరకు తగ్గింది, హేట్రెడ్ ఎంతవరకు తగ్గింది, జెలసీ ఎంతవరకు తగ్గింది, లవ్ ఎంత పెరిగింది, జాయ్ ఎంత పెరిగింది, హ్యాపీనెస్ ఎంత పెరిగింది, ఫ్రీడమ్ ఎంత పెరిగింది. నా మాట్లాడుతుంటే నా నోరు వస్తుంది, ఇంకా చేస్తుంటే కదా. ఇవన్నీ చేస్తే హృదయం ఫైర్లో వస్తుంది. ఫైర్లో వచ్చినప్పుడు మీకు హయ్యర్ కాంటాక్ట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. హయ్యర్ కాంటాక్ట్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మీకు స్వర్గం. Thank you very much for coming to the class.